ఎండలు ఏమో సంపుడు చంపుతున్నాయి. 1 గంటకు 2 గంటలకు తప్పక ఏదైనా పని మీద బయటికి పోతే ఇక ఆగమాగమే కుంపెట్ల కూసున్నట్టే అవుతున్నది. కంటికి ఏది కనిపిస్తే అది గుట్ట గుట్ట తాగబుద్ధి అవుతుంది. మనకు తగ్గట్టే ఎటు చూసినా జ్యూస్ బండ్లు, లస్సీలు, సల్ల, పుదీనా జ్యూసు అని తీరొక్క తీర్లా అమ్ముతున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వెనక ముంగట చూడకుండా జ్యూసులు తాగకుర్రి. ఎందుకంటే ఇగో చూడుర్రి ఏమెండలు శీతంగొచ్చి పాడైతున్నాయి. బయటికి పోక తప్పదు, పని చేసుకోక తప్పదు. అట్లని ఎండల తిరిగితే పానం ఖరాబు. గర్మికి పానం అంతా గాయ అవుతుంది. అందుకే పబ్లిక్ అంతా రోడ్ల పొంటి చల్లగా ఏం దొరికితే అవి గిలాసలు పట్టిస్తుండ్రు. వెనక ముంగట జ్యూసుడేం లేదు. 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలైన మా జ్యూసులు తాగుతాండ్రు. అయితే మంచి జాగలు తాగితే ఏం కాదు, కానీ కొన్ని అల్క తక్కువ జాగలు ఉన్నాయి. అమీర్పేటు, వెంగళరావు నగరు, ఆ చుట్టుముట్టు జాగలంతా జ్యూస్ బండ్లు గల్లికో 5-6 కనిపిస్తుంటాయి. అగో వాటన్నిటి మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేసిండ్రు. ఉల్లిపోయిన పండ్లతోని జ్యూసులు తయారు చేస్తున్నారట. చూడర్రి, సిలిం పట్టిన కత్తులు, తుక్కుకు కూడా పనికిరాని ఫ్రిడ్జులు, ఎక్కడ చూసినా జిబ ఈగెలు. అంతా ఆగమాగం చందన. ఇక జ్యూసులల్లో వేసే ఐసు గురించి చెప్పే అవసరమే లేదట. ఆ ఐసు ఎక్కడి నుంచి తీసుకొస్తుండ్రో, ఏ నీళ్లతో తయారు చేస్తుండ్రో ఆ భగవంతునికే తెలవాలి అంటున్నారు. పండ్లు పాడైనా సరే పారేయకుండా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి వాటితోని జ్యూసులు చేసి అమ్ముతున్నారట. ఎంత ఘోరం చూడర్రే. మనమేదో ఎండశేఖకు జర్ర చల్లబడదామని పండ్ల రసాలకు నోరు చాపితే అంత మురిగిపోయిన పండ్లతోని చేసి పోస్తున్నారు. అందుకే పట్నం పబ్లిక్ జర చూసుకోండి. ఆడబడితే ఆడ గుట్ట గిలాసలు ఖాళీ చేయకుర్రి. పెట్టే పైసలు పెట్టి రోగాలు కొనుక్కున్నట్టు అవుతుంది. అంతగానం తాగాలని అనుకుంటే టెంకాయ నీళ్లు తాగుర్రి. జ్యూసులు అయితే అన్ని తీర్ల నీటుగా ఉండే జాగల్లా ఎట్ట తయారు చేస్తున్నారో చూసి తాగుండ్రి.